వాన భయంకరంగా పడుతుంది నైట్ ఈరోజు కోవిట్లో. అర్ధరాత్రి వాన పడుతుంది, ఒక పక్కన నీళ్లు కారుతున్నాయి మాకు ఇక్కడ. చూడండి కింద బగిడి పెట్టినాం, ఇంకా ఏడాడ కడతానే మావాడు పోయి వెతుకుతున్నాడు. అర్ధరాత్రి ఇదేంది మాకు ఇది, మంచిగా పడుకొని నేను వాన పడుతుంది అనమాట. అర్ధరాత్రి వీడియో షూట్ చేస్తాను. మా ఏమో రేకులు అయిపోయి ఏడాడ నీళ్లు కారుతున్నాయేమో అర్థమవుతలేదు. మా రేకులో లేడ దిక్కు తెలుస్తలేదు. రాత్రి నిద్రపోయించేటట్లేదు ఈ వాన. చూడండి ఏడాడ కారుతున్నాయి నీళ్ళు, ఏం అర్థమవుతలేదు. మా ఈ రేకులు ఆడ కారుతున్నాయి ఇప్పుడు నీళ్ళు, ఆడన్నీ కింద పడుతున్నాయి. మేము ఒకవేళ పనుకునే వాళ్ళం లేచినాం ఇప్పుడు సడన్గా. మా రూమ్లో అయితే నీళ్ళు ఏడబడితే ఆడగారిని నైట్ నిద్ర లేకుండా చేసింది బా అర్ధరాత్రి. మన ఇండియాలో భూమి దర్శింది అంటారు చూసినారా, వాన పడితే పెద్ద వాన పడితే అట్లాగా ఇక్కడ మన భూమి ఏదో తరిచిపోయింది. అది సంపుతుంది, గుండెకాయ డ్యాన్స్ చేస్తుంది ఒక పక్కన నాకు. చూడండి కోవిట్లో కూడా స్కూల్ బస్సు వస్తుంది అనమాట. అట్లా మన ఇండియాలో వస్తాయి కదా బస్సులు ఇంటి దగ్గరికి, అలా ఇక్కడ కూడా వస్తాయి. సంపిడుస్తుంది వాన ఇడికి రాగానే, స్కూల్ దగ్గరికి రాగానే వాన ఓర్రేండి సంపుతుంది వాన. స్కూల్ నుంచి వచ్చానో లేదో, స్కూల్ నుంచి వచ్చేట పడుకోవడం లేదో వాన సంపిడుచ్చాను. సౌండ్ వినిపిస్తున్నాయి. నేను ముందు తీసుకుని వెళ్ళింది ఇది ఈ కలర్ అనమాట, బ్లూ టీ. మా మేడం యుద్ధం ఇది నాకు తెలిసినంతలో ఈ అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫోటో పెట్టి ఒకసారి కనుక్కుంటా, నేను ఇంకా అంతే మళ్ళీ. వా ఏమన్నా ఉంది లొకేషన్. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీకు సినిమా వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. నేనైతే భారీ వర్షం పడిపోయింది అనమాట కోవిడ్లో. నైట్ మొత్తం సంపిడిచింది వాన. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ కానీ కార్ స్టార్ట్ చేయబోతున్నా. ఇటు బండి స్టార్ట్ చేయబోనా అది అట్లా అంటాడు మా ఫ్రెండ్ గారు. వాని బండి స్టార్ట్ చేసాడా పెట్టేసిన అట్లా. ప్రజెంట్ అయితే నా బండి కోసం వెళ్తున్నా. నా బండి చూడండి ఆడబెట్టిన ఇక్కడ. యాక్చువల్గా నిన్న ఇప్పో పార్క్ చేసిన అనేసి నా బండి ఆడ స్కూల్ దగ్గర పార్కింగ్ చేసిన. వెళ్తున్నా నచ్చుకుంటూ. అదిగా మా బుజ్జిముండ ఆడ. నిన్న భయంకరమైన వాన అనమాట. రాత్రి అయితే మాకైతే నిద్ర లేదు. వీడియో ప్లే చేస్తా చూడండి, దీని తర్వాత వీడియో పెట్టేస్తా. అర్ధరాత్రి వాన పడుతుంది, ఒక పక్కన నీళ్లు కారుతున్నాయి మాకు ఇక్కడ. చూడండి కింద బగిడి పెట్టినాం, ఇంకా ఏడాడ కడతానే మావాడు పోయి వెతుకుతున్నాడు. అర్ధరాత్రి ఇదేంది మాకు ఇది, మంచిగా పడుకొని నేను వాన పడుతుంది అనమాట. పైన ఈ రేకులు వాన పడుతుంది, ఒక పక్క నీళ్ళు కారుతున్నాయి. చూడండి ఎట్లా కారుతున్నాయి, ఆడబడుతున్నాయి కింద. మా వాళ్ళు లైట్ వేసి తేరాడుతాడు నైట్. देखो देखो किधर किधर आता है पानी, इधर 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 से देखो, इधर इधर देखो ये वाटर है। खल्ली वल्ली सो जाओ, కొత్త పొద్దునే స్కూల్ ఉంది. ఈ వాన పడి డిస్టర్బ్ చేస్తాను. వాన భయంకరంగా పడుతుంది నైట్ ఈరోజు కోవిట్లో. అర్ధరాత్రి వీడియో షూట్ చేస్తాను. మా ఏమో రేకులు అయిపోయి ఏడాడ నీళ్లు కారుతున్నాయేమో అర్థమవుతలేదు. మా రేకులో లేడ దిక్కు తెలుస్తలేదు. రాత్రి నిద్రపోయించేటట్లేదు ఈ వాన. చూడండి ఏడాడ కారుతున్నాయి నీళ్ళు, ఏం అర్థమవుతలేదు. మా ఈ రేకులు ఆడ కారుతున్నాయి ఇప్పుడు నీళ్ళు, ఆడన్నీ కింద పడుతున్నాయి. మేము ఒకవేళ పనుకునే వాళ్ళం లేచినాం ఇప్పుడు సడన్గా. ఇది గాయస్ గల్ఫ్ 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 మామూలుగా ఉండదు. ఇంటికనే బెస్ట్, దుప్పటి కప్పుకొని అనుకోవచ్చు. పొద్దున కలుద్దాం. నిన్న పడ్డ భారీ వర్షంకి మా రూమ్లో అయితే నీళ్ళు ఏడబడితే ఆడగారిని నైట్ నిద్ర లేకుండా చేసింది బా అర్ధరాత్రి. భయంకరమైన ఉన్నాను చూడండి. వానచినుకులని ఉన్నా మొత్తం దావలు మొత్తం అన్ని తడిచిపోయినాయి. మన ఇండియాలో భూమి దర్శింది అంటారు చూసినారా, వాన పడితే పెద్ద వాన పడితే అట్లాగా ఇక్కడ మన భూమి ఏదో తడిచిపోయింది. చలి సంపుతుంది, గుండెకాయ డ్యాన్స్ చేస్తుంది ఒక పక్కన నాకు. ప్రజెంట్ కార్ హీట్ కాకుండా కానీ హీట్ పెంచామా అని ఆలోచన. ఏదైతే తట్టుకోలేము హీట్కి, వేసేయాలంతే. కార్ తీసుకొని వెళ్ళి ఇంటి ముందర పెట్టాలి. పొద్దునే ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఇంకా చుక్కలే పొద్దున లేయాలా. నేను లేచిన ఎగ్జాక్ట్ 6:30కి లేచిన, చూసుకుంటే 6:42. స్కూల్ డ్రైవర్లకి అయితే చుక్కలో పడతాయి పొద్దున్నే. ఈ చలికి మాట కూడా సరిగ్గా వస్తలేదు బయటకి. చూడండి కోవిట్లో కూడా స్కూల్ బస్సు వస్తుంది అనమాట. అట్లా మన ఇండియాలో వస్తాయి కదా బస్సులు ఇంటి దగ్గరికి, అలా ఇక్కడ కూడా వస్తాయి. మా బాబాయ్ ఏమో పోతున్నాడు, లేకపోతే ల్యాండ్ క్రూజర్ అయిపోతున్నాడు. ల్యాండ్ క్రూజర్ అయిపో ఇప్పుడు మన బండి సేఫ్ తీసుకుని వెళ్ళి ఆడ పార్క్ చేసుకోవచ్చు. తీసుకుని వెళ్ళి మా ఇంటి ముందర పార్క్ చేస్తా. అలా వచ్చి పార్క్ చేశానో లేదో మా ఇంటి దగ్గర అంతలకే చూడండి మా పని నుంచి బ్యాగులు వచ్చి ఇచ్చింది ఇప్పుడే.
వీడు పోతున్నాడు. వీని బండి కూడా స్టార్ట్ చేసిన పొద్దున్న నేను వెళ్ళొచ్చని చెప్పి వైపర్లో పోయినాయి. మా BMW కూడా మేడం కూడా వెళ్ళిపోతుంది పిల్లవాళ్ళని పిలిచేసుకొని, అంటే పెద్ద పిల్లవాళ్ళని ఆమె డ్రాప్ చేస్తుంది. ఆమె వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం వచ్చేసి ఇంక ఇద్దరు నేను పిలుచుకోవాలంట పోయి ఫస్ట్ వీళ్ళని తెచ్చుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వాళ్ళని పిలుచుకొని రా అంటుంది. సరేలే అన్న. మధ్యాహ్నం విధంగా 2 డ్యూటీలు ఉంటాయి అబ్బా మనకి. చూపిస్తాడు చుక్కలు పడతాయి. ఫాస్ట్ వచ్చి వీళ్ళని దించి ఫాస్ట్ వెళ్ళిపోవాలి, అంత టైమింగ్ ఉండదు అనమాట. ఇదే అనమాట గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ రాగానే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చేసిన పిల్లవాళ్ళని మా పని మనిషి పోయి బ్యాగులు అందుకు లోపల పెట్టి వెళ్ళింది. ఆమె రాగానే వెళ్ళిపోడే బండి అందరికీ కొంచెం ముందుగా ఇంకా రిస్క్ ఉండకుండా. ఇదే అనమాట స్కూల్, గవర్నమెంట్ స్కూల్. ఇది చిన్నపిల్లలు అనమాట. ఈరోజే ఓపెన్ అయింది. ఒక పక్కన వాన సంపీడుస్తుంది ఇడికి రాగానే, సంపీడుస్తుంది వాన ఇడికి రాగానే. స్కూల్ దగ్గరికి రాగానే వాన అయిపోయింది. ఇంకా పిల్లవాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసిన. మా ఫ్రెండ్ గారు ఇంకా రాలే. మనమైతే వచ్చేసినాం. ఇంకా రూమ్లోకి వెళ్ళి పొంగుంటే కొంచెంసేపు మళ్ళీ కథ మళ్ళీ టైం దొరికినప్పుడు నిద్రవాలి. ఇంకా మ్యాక్సిమం మధ్యాహ్నం అల్లారం పెట్టుకుని లేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇంకా స్కూల్కి చిన్న పిల్లలను తీసుకొని రావాలి, మళ్ళీ పెద్ద పిల్లలను తీసుకొని రావాలి. మా మేడం నాకు తెలిసింది ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తుందేమో. చూడండి వచ్చి బండి ఆపినా లేదో ఫాస్ట్ చూడండి ఎట్ట వచ్చేస్తుందో కార్ లోపలికి. మొత్తం ఎంత బాగా వచ్చిందో. కానీ నేను ఒకరిని హీటర్ ఆన్ చేసుకొని కూర్చోన్నా. ఓరే సంపుతుంది వాన. స్కూల్ నుంచి వచ్చానో లేదో, స్కూల్ నుంచి వచ్చాట పడుకోవడం ఏదో వాన సంపిడి వచ్చాను. సౌండ్ వినిపిస్తున్నాయి టపా 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 టపా. అట్లా వచ్చి రూమ్లోకి వచ్చానో లేదో ఒక పక్కన వాన పడింది. ఇప్పుడు వాన తగ్గిపోయింది. మా మేడం అయితే అందరికీ అదే మా కోవిడ్ ముసలామా డబ్బులు ఇచ్చిందన్నమాట. 4 దినాలు డబ్బులు ఇచ్చి పోయి టిఫిన్ తెచ్చుకోండి అని చెప్పింది. అంటే నాకు మా ఫ్రెండ్కి టిఫిన్ అండ్ అంటే ఇంట్లోకి 10 మనుషులకు టిఫిన్ అండ్ మా కోవిడ్ ఇంట్లోకి కుబూసు తీసుకున్నామని చెప్పింది అనమాట. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు వెళ్తున్నా, డబ్బులు ఈడే పెట్టేసుకొని వెళ్ళి పోయి టిఫిన్ తీసుకొచ్చి ఇప్పుడు డ్యూటీ ఉందంట. మా బాబా నన్ను తీసుకొని వెళ్తానంట. మా పని మంచి అకామ అయిపోయిందంట. అకామ తీసుకోవడానికి వెళ్ళాలంట. చలో ప్రజెంట్ అయితే జమ్యా దగ్గరికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నాం. మాకు దగ్గరలో ఉన్న జమ్యా దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చినా. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేడంకి ఏమేం కావాలో నాకు ఆమె చెప్తాను అర్థం కాలేదనమాట. అందుకే డైరెక్ట్ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసింటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మా మేడం అయితే సరేలేని చెప్పి అన్ని ఆర్డర్ చేస్తుంది. అన్ని ఆర్డర్ అయిపోయింది. వాళ్ళకు అన్ని రాసుకొని ఇచ్చేస్తున్నారు అనమాట. తెలియనప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే ఫోన్ వాళ్ళే మాట్లాడుకుంటారు అనమాట. మనకి ఎందుకు రిస్క్ చెప్పండి, అంతే కదా. తీసేసుకొని అన్నీ పక్కన నేను కూసుకెళ్ళాలి. మళ్ళీ తీసేసుకున్నా, అన్నీ పెట్టేసుకున్నా, వెళ్ళిపోతున్నా. వాడు ఓకారగాడుండి నాకు పాల బాటిల్ కొనుక్కొని రా, నాకు ఏది వద్దు అంట. మనకి పాల బాటిల్ తీసేసుకున్నా. నాకు మిల్క్ కావాలంట. మనకి మిల్క్ అంట. టిఫిన్ వద్దు, నాకు మిల్క్ తీసుకురాలి నాయన ఒక బాటిల్ అన్నాడు. సరేలే అని చెప్పి మిల్క్ తీసుకున్నా. నేనేమో ఆలు పరోటా కొనుక్కున్నా తినేసి డ్యూటీకి వెళ్ళాలనేసి. ఈ వానేమో పడుతుంది ఒక పక్కన. ఇంకా అలా వచ్చి ఇంట్లో కోవిడ్ ఇంట్లో కూడా ఇచ్చేసిన ఆలు పరోటా కూడా మొదలెట్టిన తిన్నాం. ఎందుకంటే మళ్ళీ మనకు డ్యూటీ ఉందంట. తినేసి వెనే ఫాస్ట్గా రెడీగా ఉంటే మళ్ళీ కదా మళ్ళీ టీ చేసుకునే తినేసి కలుద్దాం. మంచిగా పీకినే కొద్దిసేపు నిద్ర. బయట డైట్ ఫుడ్ వచ్చిందని చెప్పి మా మేడం పిలిచాను, ఫోన్ చేసేది. సారీ, డైట్ ఫుడ్. మళ్ళీ ఇంకా మధ్యాహ్నం స్కూల్ డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయినాయి. టైం చూసుకుంటే 12:44, 12:50 కల్లా పని మంచి వచ్చేస్తుంది. ఈ చిన్న స్కూల్కి వెళ్ళాలన్నమాట, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లకాయలని ఇద్దరిని పిలుచుకొని రావాలి. ఇలా పిలుచుకొని వచ్చినాక మళ్ళీ పెద్ద పిల్లలకి వెళ్ళిపోవాలన్నమాట. పెద్ద పిల్లలకి వచ్చేసి ఈరోజు 3కి అయిపోతుంది. సో ఇంకా నేను వచ్చి కొద్దిసేపు అట్లా రూమ్లో తిరిగేసి మళ్ళీ పెద్ద పిల్లలకి వెళ్ళిపోవాలి. ఇది ప్రాసెస్. చిన్న పిల్లల దగ్గరికి వెళ్తే కనుక అక్కడ పార్కింగ్ దొరకదు అనమాట. పెద్ద పిల్లల దగ్గర పార్కింగ్ దొరుకుతుంది, పెద్దది ఆడ పార్కింగ్ ఉంటుంది. ఈడ పార్కింగ్ ఉండదు. పార్కింగ్ కోసం యుద్ధం చేయాలి ఇప్పుడు పోయి. మా పని మంచి ఎంత లేట్గా వచ్చే ఆడంత లేట్గా పార్కింగ్ నిండిపోతుంది, ఇంకా అసలు ఉండవు. అది పని మంచి మీద డిపెండ్స్. ఇప్పుడు చూడండి, అడిగి వెళ్ళిన తర్వాత పార్కింగ్ కోసం ఎంత యుద్ధం చేస్తాను, సాహసం చేస్తాను. పార్కింగ్ లేక నేను తిరుగుతానే ఉంటాను, అన్నీ తిప్పుతానే ఉంటావు బండి. ఇంకా మళ్ళీ కదా మళ్ళీ తీసినప్పుడు దొరుకుతా అంతే. మళ్ళీ ఏంది స్టార్టింగ్లో పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లల్ని ఎక్కించుకొని ఇంకా సమ్మని ఇట్లా వచ్చేయచ్చు. ఇక్కడ ఆడలో పెట్టుకుని ఇంకో దూరంగా చాలా లేట్ అయిపోతుంది. ఆడ చూపిస్తా చూడండి. వచ్చేసిన స్కూల్ దగ్గరికి చూడండి, మొత్తం ఫుల్ అయిపోయింది. అందరికీ ఫుల్ మొత్తం. నా బండి నేను ఈడ పెట్టేది. మ్యాక్సిమం ఈ లైన్లో పెడితే కష్టం, చాంచేపుడు అవుతుంది. అటుపక్కలే పెట్టుకోవాలి. చూద్దాం దొరకదా పార్కింగ్. దొరికిందిలే. మనం ఇక్కడ సైడ్ పెట్టేస్తాడా.
పెట్టేసిన సైడ్కి ఇట్లా ఇట్లా తీసేసుకొని సమ్మని వెళ్ళిపోవచ్చు అంతే. పిల్లలు రాగానే ఎక్కించేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చినా పిల్లకాయలు లోపలికి వెళ్ళారు. అంతలోకి ఇంకో పని మనిషి ఇవన్నీ తీసుకొని వచ్చింది అనమాట. బట్టలు ల్యాండ్రీకి ఇచ్చేటి, అవి బ్లాంకెట్లు, అవి ల్యాండ్రీకి ఇచ్చి అట్నే 10 దినాలు డబ్బులు ఇచ్చిందన్నమాట. నా సిమ్ముకు రీఛార్జ్ చేయని సరేలే తే అని చెప్పిన. పాపం వాళ్ళకి ఎవరు చేస్తారు పని మనుషులకు, ఎవరు చేయరు కదా, మనమే చేయాల్సిందే. వాళ్ళు బయటకు వెళ్ళారు. సో అలా ఇవి ఇచ్చేసి పని మనుషులు రీఛార్జ్ చేసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడే ఇచ్చేసిన ఇక్కడ, మళ్ళీ వెళ్తున్నా రీఛార్జ్ చేయించేకి. అతను నుండి రీఛార్జ్ చేయలేదు అనమాట. పోయి మీ పని మనిషి కద్దాం, అది ఫోన్ తీసుకొని రాపో ఎన్ని మాట అంటే పోయినసారి కూడా కద్దాం ఫోన్ తీసుకొని వచ్చాను అనమాట. ఈసారి నేను తీసుకురాలే, మర్చిపోయినా. ఎందుకురా అంటే అది రీఛార్జ్ చేస్తే అమౌంట్ కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఫోన్ ఒకవేళ రీఛార్జ్ అయిపోయి ప్లాన్లో ఉండి ఇట్లా తలకైనా కూడా ఉంటాయి అనమాట. ఇవి ఇంతకుముందు నేనే అట్లా 2 మాటలు వేయించుకున్నాను రీఛార్జ్, చాలా మాటలు పోతున్న డబ్బులు. అంతలో ఇక రీఛార్జ్ కూడా పెద్ద డబ్బులు 6 దినార్లు. అందుకనే పోయి పని మంచి ఫోన్ తీసుకుందామని లేని. ఇంకా తర్వాత మా పని మంచి ఇస్తుంది, నచ్చుకుంటే నేను వచ్చి వేపిస్తాను అంతే. ప్రజెంట్ అయితే ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా, అయిపోయింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నా. అరే స్కూల్ వ్యాన్ వచ్చింది, అది స్కూల్ వ్యాన్ వచ్చింది. ఇంటికాడ ఒకప్పుడు స్కూల్ వ్యాన్లు వస్తే ఆ స్కూల్ వ్యాన్ వచ్చింది అనుకుంటా నేను. అలా ఉంది. ప్రజెంట్ అయితే వెళ్తున్నా, వెళ్ళిపోయి ఆ 2 పిల్లలు మించుకోవాలి. 3 పిల్లలు బయటకు వస్తారు. టైం చూసుకుంటే 2:20. వెళ్ళిపోయి ఆడ స్కూల్ దగ్గర పార్కింగ్లో ఉంటే సరిపోతుంది అంతే. చలో అడిగి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసిన ఇప్పుడే స్కూల్ దగ్గరికి, పార్కింగ్ పెట్టేసిన బండి. 10 నిమిషాలు పట్టలే, ఫాస్ట్ వచ్చేసిన అనమాట. చూడండి 36. అసలు మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఖాళీగా ఏం చేద్దాం, అందుకనే ఇంటికాంచి వచ్చేప్పుడు అరటిపండు ఇది చూడండి తోలుడికి పోయి కింద పడింది. ఇది 2 తినేస్తే పని అయిపోతుంది అంతే. ఇట్లా పిల్లకాయలు వచ్చేసరికి లేట్ అవుతుందేమో, మ్యాక్సిమం అవుతుంది. అంతలో ఒక లైట్ చేయడం మేలు. ఎట్లా పిల్లలు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అంతలో ఖాళీగా ఉండడం దేనికి లేసి ఇంకా తింటున్నాను అనమాట. ఇంకా ఫుడ్ ఇంటికి వెళ్ళేసరికి 3:30 అవుతుంది. ఎట్టా కదన్నా 3:30 అవుతుంది. ఇంకా 3:30 ఫుడ్ అనేసి ఇంకా ఇట్లా తింటా ఉన్నా. స్కూల్ లోపల ఎట్లుంటుందో ఇదంతా స్కూల్ లోపల సూపర్గా ఉంది కదా. ఇలా రావాలన్నమాట. పిల్లవాళ్ళ బ్యాగులు తీసుకొని ఇట్లా వెళ్ళిపోతాను. ఇలా ఉంటుంది. ఇంకా అలా పిల్లకాయలని ఇప్పుడే ఇంట్లో వదిలేసిన, బ్యాగులు తెచ్చి లోపల అయితే పెట్టేసిన. ఇంకా ఫుడ్ అయితే వచ్చింది ఇప్పుడే, ఒక నుంచి ఇప్పుడే తెచ్చింది అనమాట. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. ఇదేదో చికెన్ వచ్చింది, కొన్ని ముక్కలు చికెను. ఇది ఒక చికెన్ పీసు, ఒక గుడ్డు. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. చూద్దాం టేస్ట్ ఎట్లా బాగుంది. చిన్న తినేసి కలుద్దాం. ప్రెజెంట్ అయితే మా మేడం ఒక డ్యూటీ చెప్పింది అనమాట. అవి కుబుస్ ఉంటాయి కదా, చిన్న జమ్మే దగ్గర పోయి కుబుస్ తీసుకొని రాబోని చెప్పి డబ్బులు ఇచ్చింది. నేనుండి నడుచుకుంటూ వెళ్తాను. ఆలేనా ఏం కార్లో పోవంట, ఏం కాదులే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడే అనమాట 2 చెప్పింది, పోయి తీసుకొని వస్తా అంతే. వచ్చిన జమయ్య దగ్గరికి. 7 ఉందో పోయి చూడాలి, అవి వెతకాలి 7 ఉన్నాయో. ఇక్కడే ఉంటాయి, ఇవే కదా. 1 2 ఎస్, ఇవేనా కదా. తీసేసుకున్నా, వెళ్ళిపోతున్నా ఇంటికి. చూడండి నేను ఇవి బ్లూ కలర్ తీసుకొని వచ్చినా. బ్లూ కలర్ తీసుకొని వచ్చినా అని చెప్పి, అవి కాదు నాకు కావాల్సింది ఎర్రటి అని అంటుంది. నేను ఆడ ఫోటో పెట్టినా, మా మేడం చూసుకోలే. ఇంకేం చేద్దాం, ఆడ ఉండేది అవే బ్లూ టేన్ అనమాట, చిన్న జమయాలో. ఇంకేం చేద్దాం, మళ్ళీ ఇప్పుడు పెద్ద జమయా పోతున్నా. మా మేడం పెద్ద జమయా పోయి తీసుకున్నాకుంటే పోతున్నా. కలర్ ఎర్రగా ఉండేది తింటారన్న. ఇప్పుడు మళ్ళీ ఆ జమయా పోతాను. ఏం చేద్దాం, నార్మల్గా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. చలో పెద్ద జమయా దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే ఇవ్వండి మా మేడం రిటర్న్ ఇవ్వు అని అనలేదనమాట. రిటర్న్ ఇవ్వకు, పోయి ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరైనా తీసుకొని తింటారంట. చూడండి మా మేడం. కొందరు అయితే కనుక అదే, కొందరు కోవిడ్ వాళ్ళు అయితే కనుక వెళ్ళిపోయి రిటర్న్ ఇచ్చి వేరే జమయా తీసుకున్నావు అని చెప్తారనమాట. మా మేడం వాళ్ళు అయితే కనుక పట్టించుకో, అన్ని చిన్న ముళ్ళు పట్టించుకోరనమాట. డైరెక్ట్ పెద్ద జమయావో అది అంటారు అట్లా. చూడండి ఇప్పుడు ఆడ ఫ్రిడ్జ్లో పెట్టి పోతున్నా. ఆశ్చర్యం ఏంటంటే మా కోవిడ్ ముసలామా కెమెరాలో చూస్తా ఫోన్ చేసింది అనమాట. ఏడిపోతున్నావు నువ్వు కారు వేసుకోనంట. నేను ఎట్టో మా కోవిడ్ ముసలాన్ని కాల్ చేసి చెప్పిన ఇట్లా పోతున్నా మా మేడంది అంటే. ఈమె వచ్చేసి కింద ఇంటాము అనమాట. వీళ్ళ డ్రైవర్ వాడు వచ్చేసి వాళ్ళ ఒకారుగాడు లేడు. ఈముండి నాకు చెప్పింది అనమాట, హుసేన్ ఇట్లా పో హుసేన్ అని చెప్పి. చూడండి ముసలిగా ఫోన్ చేసింది అందరికి. బా ఏమన్నా అనుకోవాలా కెమెరాలో చూసి.
కెమెరాలో చూసి మా ముసలాం ఫోన్ చేసి ఏడికి వెళ్తున్నావు కార్ వేసుకుని నువ్వు అంటే ఇట్లా జమ్యా దగ్గర వెళ్తాను అంటే ఎవరికంటే మా ఫరాక్ అన్నే మా పేరు వచ్చేసి మా ఫరా అనమాట. ఆమె అయితే ఇట్లని ఏముంటుంది బాబాని అడిగామంట అంటే అడిగినా అంది మా కోవిడ్ ముసలామా ఇదే చెప్తానే మా ఇంట్లో మా ముసలితోనే డేంజర్. మా మేడం వాళ్ళతో ఏం లేదనమాట. మా మేడం వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అమ్మో చెప్పకుండా పోయినట్టు అంతే నా పరిస్థితి. ఇంకా వేసి తొక్కి నిందురేమో నన్ను. మా ముసలాం ముందుగానే ఎప్పుడెప్పుడు ఆనింది నా మీదకి. మా ముసలాం నా మీద పీకల మీదకి ఉంది. ఏం చేద్దాం నార్మలే. నేను జమ్యా దగ్గరికి ఏడుందో అది పోయి చూడాలి. ఇప్పుడు ఏడున్నాయో ఇక్కడే ఉంటాయి. ఏడు ఉంటాయో బా 2 కలర్లు ఉంటాయి చూడండి చూపిస్తాయి కూస్. ఇవి కాదు నేను ముందు తీసుకుని వెళ్ళింది ఇది ఈ కలర్ అనమాట బ్లూ టీ. మా మేడం అవి వద్దండి ఇది నాకు తెలిసినంతలో ఇవి అనుకుంటున్నాను. ఇవి 2 ఇవి. ఇప్పుడు ఈ ఫోటో పెట్టి కనుక్కుంటా సమయం ఒకసారి మళ్ళీ ఎవరు వచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో పెట్టి ఒకసారి కనుక్కుంటా నేను ఇంకా అంతే మళ్ళీ కనుక్కుందాం ఒకసారి దీనిలో కోసం. ఇవి అంట అవేలే తీసుకొని రా అంటాన్ని. ఇవి తీసుకొని పోతాను. అదే ముందే సకరంగా తీసుకొని పోయింటే మళ్ళీ ఇప్పుడు 2సారి వచ్చామని కాదు కదా. ఏం చేద్దాం మామూలే. అబ్బా ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. అబ్బా ఇక్కడ ఫాస్ట్గా అయిపోతాయి. సేమ్ రేటు 100 ఫీల్సే. సేమ్ 100 ఫీల్సే 2 కలిపి అయిపోయింది. తీసేసుకున్నా వెళ్ళిపోతున్నా. ఇప్పుడు దీని లోపల నేను బిల్లు అన్నీ వేసేసినాయి. 150 ఫీల్స్ రిటర్న్ వచ్చింది. అది మా మేడంకి ఇచ్చేస్తే పని అయిపోతుంది అంతే. ఇది చూడండి మా కోవిడ్ ముసలామా కనుక నేను కాల్ చేయకపోయినంటే అంతే. అంటే మా కోవిడ్ ముసలామాకి నేను కాల్ చేయకపోయినంటే మా కోవిడ్ ముసలామా కెమెరాలు చూసి తట్టికిన కాల్ చేసింది చూడండి. ఏమన్నా నా దేవుడా ఇలా ఉంటుంది అప్పుడప్పుడు చుక్కలో కూడా అనమాట కోవిడ్లతో. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే కోవిడ్ కొత్తగా వచ్చిన వాళ్ళైనా కానీ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలలో కోవిడ్లతో. ఎందుకంటే ఇప్పుడు చూడండి పర్సపోజ్ నేను చెప్పకుండా పోయినాక మా కోవిడ్ ముసలామా నా మీద చాలా మీద ఎక్కువ ఉంది అనమాట. అంటే ఏదైనా చేసి తప్పు చేసేది చేద్దాం అనేసి. అంటే నా మీదకి ఎందుకు కోపంగా ఉంది. అది చేసినట్టే అంతే. నేను మా అమ్మ అనేది ఆడికి ఎట్నో చెప్పి పో ఒకసారి అని చెప్పింది అనమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి సంబంధించినట్టు ఇవి. మా అమ్మ వాళ్ళ డ్రైవర్ వచ్చేసి వాడు ఒకారుగాడు తొట్ల తప్పిన ప్రమాదం అన్నట్టుంది ఇప్పుడు వారం. చాలా ప్రజెంట్ అయితే ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయి మా మేడం ఇచ్చేస్తే పని అయిపోతుంది అంతే. ఓకే ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆడ చూసుకుంటూ తిప్పుతున్నా. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే ఇప్పుడు చూడండి ఇది ఎలా ఇస్తాను. ఇక్కడ బిల్ ఉంటుంది అనమాట. ఇది కొట్టేస్తే ఆ ఇంట్లో నుంచి వాళ్ళు తీసుకుని వెళ్తారు. మా అమ్మ దగ్గర ఒకరు. ఇది మా అమ్మల దగ్గరికి ఉంటుంది. మా అమ్మ బిల్లు ఉన్నారు. అలా ఇచ్చి లోపలికి వచ్చి కూర్చునేనో లేదో అంతలకే మా పని మీద చూడండి బయట ఫుడ్ పెట్టింది. పోయి ఫ్రిడ్జ్లో పెట్టిరా పని చెప్పి తీసుకొని వెళ్తాను. ఆ ఫ్రిడ్జ్లో పెట్టి చలో ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏం చేద్దాం ఏం చేయలేము ఇంకా వెళ్ళిపోవాల్సిందే. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మనం పెట్టిన కుబూస్ ఈడే ఉన్నాయి. ఇంకా ఏమేమి పెట్టినారో దీని లోపల ఏమన్నా పెట్టామా. న్యూడిల్స్ ఒక సెట్ మొత్తం పెట్టింది చూడండి. ఎవరైనా హీట్ చేసుకుని డైరెక్ట్గా తినచ్చు అట్లా. చికెన్ రైస్ పెట్టేసిన అయిపోయింది. వెళ్ళిపోతున్నా. చల్లగా ఉంది బయట. ఇది చూడండి రోడ్లు మొత్తం వాన పడి వెళ్ళిపోయిందన్న మొత్తం చల్లగా ఉంది అండి. కారు ఆ పైనుంచి మిద్దె పై నుంచి ఆన్ చేసిండు. కారుది బటన్ నొక్కిండు మిద్దె పై నుంచి. ఆ లోపల ఒకటి బ్లాక్ది అది ఉంటుంది. కవర్ తీసుకొని రాబోంట సైడ్ ఏదో బ్యాగ్ అంట. కవర్ అంటాడు బ్యాగ్ అంటాడు. ఏడుందో చూడాలి. బ్యాక్ సైడ్ ఉందో ఫ్రంట్ సైడ్ ఉందో. బ్లాక్ది బ్యాగ్ అదే ఐ థింక్ అదేమో. ఐ థింక్ ఇదేనేమో. ఫోటో పెట్టి కనుక్కుంటా. ఇది మా బాబా అదే. ఒక సెకండ్ ఇది ఫోటో పెట్టి కనుక్కుందాం మా బాబాకి. ఇదే అంట. కార్ లాక్ చేయని చెప్పా. ఇంకా ఏమో లాక్ చేసేట్లేడే. మళ్ళీ అక్కడ పెట్టినా అని చెప్పి ఒక ఫోటో పెట్టి సెండ్ చేసేసిన మా బాబాకి అంతే. చూడండి పైనుంచి భలే ఉంటుంది కోయటది. భలే ఉంటుంది ఆ కార్ కూడా. ఏదో ఒక రోజు డ్రైవ్ చేయాలి ఆ కార్ డ్రైవ్ చేసి అది వీడియో పెట్టాలన్నా. అది ఏ రోజు కుదురుతుందో అడుగుతా ఒకసారి ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ అడిగేస్తా ఏమంటాడో చూద్దాం. ఓకేనా చలో చూద్దాం. ప్రజెంట్ అయితే ఇంకా ఫుడ్ వస్తుంది నాకు తెలిసినంతలో అంతే. ఇంకా అలా మనకు నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఇదే అనమాట. ఇది ఇవాళ మన నైట్ ఫుడ్. ఇప్పుడే మా పని మంచి తెచ్చిచ్చింది. ఒక ఆమ్లెట్ మంచిగా కాలుతుంది.
పొగలు కూడా వస్తున్నాయి. ఆమ్లెట్ ఇంకా మధ్యాహ్నం రైసు. ఇది ఇవాళ మన నైట్ ఫుడ్. నేనైతే గుడ్డు ఉడికిన 3 ఇది తినేసి ఇంకా కొంచెం రైస్ తినేసి ఇంకా గుడ్డు తినేస్తా అంతే. మామూలుగా అబ్బాబా హిట్ చేసింది అన్నం కూడా. ఇంకా ఇక్కడితో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి. రేపు వీడియో తగులుద్దాం. బై బై.